అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రుల మహోత్సవాల శుభాకాంక్షలండి. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, ఈ నెల 21, 22 తేదీల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు రైల్వే అధికారుల సహాయ సహకారాలతో వేస్ట్ టు వర్త్ ఎగ్జిబిషన్ నిర్వహించారండి. చాలామంది బాల వికాస్ పిల్లలు, బాల వికాస్ గురువులు, రైల్వే ఉద్యోగులతో పాటుగా మా పిన్ని గారు శ్రీమతి కనకరత్న గారు కూడా ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని ఆవిడ వంతు టాలెంట్ని చూపించారనమాట. 70+ ఏజ్లో కూడా ఎంతో చక్కగా ఆనందంగా స్వయంగా తాను తయారు చేసిన పేపర్తోనూ, క్లేతోనూ, హోమియోపతి లిక్విడ్ బాటిల్స్తో, కోకోనట్ షెల్స్తో, పారాచూట్ బాటిల్స్తో చాలా రకరకాలుగా ఆవిడ హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసి పిల్లలతో సమానంగా ఆవిడ కూడా ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని సృష్టిలో పనికిరానిదంటూ ఏమీ ఉండదు అని స్వామి సందేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ విల్ పవర్తో, పేషెన్స్తో, అనవసరమైన టెన్షన్లన్నీ మైండ్లో పెట్టుకోకుండా ఎప్పుడు దైవ ధ్యానంలో గడుపుతూ ఉంటే ఏదైనా సాధించేయచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఈ చక్కటి ఎగ్జిబిషన్ని ఆవిడ మాటల్లో చక్కగా వివరంగా చెప్తూ అన్నీ చూపించారనమాట. మీరు కూడా చూసి ఆనందించండి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుల వారు శ్రీ సోమసుందరం గారు, రైల్వే చీఫ్ ఎన్విరాన్మెంట్ హౌస్ కీపింగ్ మేనేజర్ శ్రీ శ్రీనివాస్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారండి. వారితో పాటు ఇంకో కొంతమంది రైల్వే ఆఫీసర్స్ని కూడా అతిథులుగా ఎగ్జిబిషన్ సందర్శించడానికి ఆహ్వానించారనమాట. శ్రీ శ్రీనివాస్ గారు జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత మల్కాజిగిరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ సోమసుందరం గారితో పాటుగా డిస్ట్రిక్ట్ స్పిరిచువల్ కోఆర్డినేటర్ శ్రీ కనకరత్న గారు, మా పిన్ని గారు అనమాట, డిస్ట్రిక్ట్ బాల వికాస్ ఇన్ఛార్జ్ శ్రీమతి ప్రసూన గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేసి అందరూ స్వామికి పుష్పాలను సమర్పించిన తర్వాత ఎగ్జిబిషన్ని సందర్శించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సాయిరామ్ అండి. ఇక్కడ ప్లే చేసినవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్తో చేసినటువంటివే. ఎలిఫెంట్ వచ్చేసేసి పేపర్ మేకింగ్, స్వామిదేమో క్లేతో చేసింది. గోశాలలో ఉన్న ఆవులన్నీ కూడా అవన్నీ హోమియోపతి లిక్విడ్ బాటిల్స్. తర్వాత వచ్చే సంగీత కచేరీలో అన్ని క్లే డాల్స్. తర్వాత ఈ ఆర్నమెంట్, ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా రకరకాల కోకోనట్, పారాచూట్, కోకోనట్ బాటిల్ ఇలాంటి వాటితోటి చేసింది. తర్వాత వచ్చి కృష్ణలీలలు, గోపికలు, ఇక్కడ ఉన్నటువంటి పూతన సంహారము, ఈ ఘట్టాలన్నీ కూడా పేపర్ మేకింగ్, కార్డ్బోర్డ్తో చేసినవి. తర్వాత వచ్చేసి ఇక్కడ వాటర్ బాటిల్స్ తోటి మనం బర్త్డే ఫంక్షన్ అని పెట్టాము. అవన్నీ కూడా వాటర్ బాటిల్స్తో చేసినటువంటివేను ఈ డాల్స్ అన్నీ కూడాను. తర్వాత వచ్చేసి ఈ హోమియోపతి చిన్న పిల్స్ బాటిల్స్ తోటి గోపికా వస్త్రాపహరణలో చేసినటువంటి బొమ్మలు. తర్వాత వచ్చి ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్తో చేసినటువంటి పెన్ స్టాండ్లు ఐటమ్స్ అన్నమాట ఇవంతా కూడా. తర్వాత ఈ లోటస్ అంతా స్పూన్స్తో చేసినవి. ఇంకా పక్కన ఈ ట్రీస్ ఇవన్నీ కూడా మన క్యారీ బ్యాగ్స్తో చేసినటువంటి ఫ్లవర్ వాజులు ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చి విలేజ్ అట్మాస్ఫియర్ అన్నీ కూడా వేస్ట్ మెటీరియల్తో చేసినటువంటివి. ఆ హట్స్ అన్నీ కూడా ఇవి. అక్కడ ఉన్నటువంటి బొమ్మలన్నీ కూడా వేస్ట్ మెటీరియల్. కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తే ఏజ్ అనేది ఏమాత్రం అడ్డు రాదు అని చెప్పేసి మనందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటూ బాల వికాస్ పిల్లలుగా కలిసిపోయి 70+ ఏజ్ని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా చాలా ఓపికగా ఈ ఎగ్జిబిషన్లో చాలా వరకు స్వయంగా ఆమె తయారు చేసి ఎగ్జిబిట్ చేశారండి. మీరు ఇక్కడ తయారు చేసి పెట్టారు కదా స్తూపమును, వాజెస్ దేంతో తయారు చేసావు పిన్ని, ఒకసారి క్లియర్గా చెప్పవా? ఈ ఫ్లవర్ వాజెస్ వచ్చేసి కార్డ్బోర్డ్ తోటి తయారు చేసినవండి. ఆ తర్వాత మధ్యలో ఉన్న స్తూపము 2022లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పర్తియాత్ర సందర్భంగా స్వామికి గ్రీటింగ్ సమర్పించాలని చెప్పి
ఒక ఐటెం తయారు చేయాలంటే అప్పుడు ఇది కూడా కార్డ్బోర్డు, దాంతో ఈ స్తూపం తయారు చేయటం జరిగింది. ఇది స్వామికి సమాధి దగ్గర తాకిచ్చి చూపించి తీసుకురావడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. దానిపైన పెట్టిన లోటస్ మన వెడ్డింగ్ కార్డ్స్ అన్నమాట. వాటికి కలర్ వేసి ఈ విధంగా స్తూపాన్ని తయారు చేయడం స్వామి అనుగ్రహంతోనే జరిగింది. ఇది కూడాను ఈ అవకాశం రావటం కూడా నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నానండి. ఈ ఎగ్జిబిషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ నెంబర్ 10 గేట్ నెంబర్ 8లో జరిగిందనమాట. దుర్గా నవరాత్రులు మొదటి రోజు కావటంతో మా పిన్ని గారు చక్కగా దుర్గా అమ్మవారిని అందంగా అలంకారం చేసి ఒక టెంపుల్ అట్మాస్ఫియర్ వచ్చేలాగా, అది కూడా ఎగ్జిబిషన్లో భాగంగానే చేసినా కూడా అక్కడ ఒక అమ్మవారు వచ్చి కూర్చున్నారా అన్నంత అందంగా అలంకారం చేశారనమాట. రైల్వే అధికారులందరూ చాలా ఆశ్చర్యపోయారు, ఈ వయసులో ఈవిడ ఇంత బాగా చేశారా అని చాలా బాగా మెచ్చుకోవటం జరిగిందనమాట. అటు ఇటు పెట్టిన అరటి మొక్కలేమో ఆకుల్ని అదే ఎలా తయారు చేశారని అడిగారు వారు. అడిగితే ఆ అరిటాకులనేమో ఫోమ్ షీట్స్తోనూ, అరటి గెలనేమో స్పాంజ్ ఉంటుంది కదా దాంతో తయారు చేశానని చెప్తే వాళ్ళు అస్సలు నమ్మలేకపోయారండి. ఇంత బాగా తయారు చేస్తారా అని వచ్చిన అతిథులందరూ కూడా, గెస్టులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారనమాట. వేస్ట్ పేపర్స్తో, వేస్ట్ కాటన్తో, క్లేతో, కార్డ్బోర్డ్స్తో, వైర్స్తో, అలాగే వేస్ట్ వాటర్ బాటిల్స్ మనం పడేస్తుంటాం కదా ఆ బాటిల్స్తో, ఆయిల్ బాటిల్స్తో, అలాగే వేస్ట్ పేపర్స్తో, ఇలా రకరకాల వేస్ట్తో అనమాట. అసలు ఊహించలేనంత విధంగా వేస్ట్ టు వర్త్ ఎగ్జిబిషన్ చాలా చాలా బాగుందండి. బాల వికాస్ పిల్లలు, గురువులు, అలాగే మా పిన్ని గారు కూడా చాలా బాగా ఇవి సొంతగా తయారు చేసి ఎగ్జిబిట్ చేశారనమాట. ఎగ్జిబిషన్కి ముందు రోజు కనకరత్న గారింట్లో భజన జరిగిందండి. ఇప్పుడు నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఆ పైన వేలాడేశారు కదా అట్లాగా, అవి కూడా క్లాత్తో కుట్టి స్వయంగా ఆవిడ, మనం కొనాలంటే వందలు పెట్టి కొనాలి. ఆవిడ స్వయంగా ఏగో ఇక్కడ చూస్తున్న లోగో ఏంటి ఇవన్నీ కూడా ఆవిడ స్వయంగా తయారు చేసి ముందు రోజు భజనలో స్వామికి చక్కగా ఇవన్నీ అలంకారం చేసి తర్వాత రోజు ఎగ్జిబిషన్లో ఉంచారనమాట. పిల్లలు తయారు చేసినవి, గురువులు తయారు చేసినవి, ఇవన్నీ కూడా నేను శ్రీ సత్యసాయి సన్నిధి ఏస్రావు నగర్ ఛానల్లో క్లియర్గా అనమాట ఎక్కడ కట్ చేయకుండా మీతో షేర్ చేసుకున్నానండి ఆ ఛానల్లో. దీనిలో ఏంటంటే ఓన్లీ మా పిన్ని గారు ఆ ఏజ్లో ఆవిడ తయారు చేసినవన్నీ కూడా ఒక మెమరీగా నా ఛానల్లో ఉండిపోవాలి, మీరంతా చూడాలి, ఆవిడని బ్లెస్ చేయాలి, ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో నా ఛానల్లో కూడా ఇది పోస్ట్ చేస్తున్నాను అనమాట. శ్రీ సత్యసాయి సన్నిధి ఏస్రావు నగర్ అనేది కూడా నేను క్రియేట్ చేసిన ఛానలేనండి. కానీ దానిలో ఏంటంటే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మాకు ఏస్రావు నగర్లో జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా దానిలో పోస్ట్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఇది మళ్ళీ మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే, నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా బాబా వారి డివోటీస్ ఉంటే కనుక ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారన్న ఉద్దేశంతో ఇది షేర్ చేస్తున్నాను. అది కాక చిన్న ఏజ్లోనే అక్కడ నొప్పని ఇక్కడ నొప్పని బోర్ అని చాలా రకాలుగా వింటూ ఉన్నానండి. టైం వేస్ట్ చేసేస్తున్నారు చాలా, టీవీలు చూస్తూ ఫోన్లు మాట్లాడుకుంటూ. అలా టైం వేస్ట్ చేసే వాళ్ళకి ఇలాంటివి కూడా చేయొచ్చు అని ఒక ఐడియా ఇవ్వటం కోసం అని చెప్పేసి మాత్రమే ఈ వీడియో మీతో మళ్ళీ నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. పూర్తి వీడియో చూడాలనుకుంటే, ఎవరెవరు ఏమేమి చేశారు అనే వీడియో చూడాలనుకుంటే కనుక శ్రీ సత్యసాయి సన్నిధి ఏస్రావు నగర్లో రీసెంట్ వీడియోస్లో ఉంటుందండి, తప్పకుండా చూడండి. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నమూనాను కూడా ఇక్కడ పెట్టారండి. రెనోవేషన్ జరుగుతుంది. 2 ఇయర్స్లో నమ్మలేని విధంగా చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఇది కూడా అంటే రాబోయే కాలంలో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. అక్కడ అంతా కూడా అందరు వచ్చి ఈ ఎగ్జిబిషన్తో పాటుగా అది కూడా చూసి వెళ్తున్నారు. ఎగ్జిబిషన్ని సందర్శించడానికి వచ్చిన చీఫ్ గెస్టులు అలాగే మిగిలిన గెస్టులు అందరూ కూడా శ్రీ సత్యసాయిబాబా ఆర్గనైజేషన్లో బాల వికాస్ పిల్లలందరినీ కూడా చాలా మెచ్చుకున్నారండి. పిల్లలందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారని, ఏమాత్రం భయపడకుండా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారని, సత్యసాయిబాబా ఆర్గనైజేషన్లో బాల వికాస్ పిల్లలందరూ చిన్నప్పటి నుంచి కూడా చాలా హ్యూమన్ వాల్యూస్తో పెరుగుతూ ఉంటారని, ఆధ్యాత్మికంగానే కాకుండా పెద్దల పట్ల గౌరవంగా మోరల్ వాల్యూస్తో కలిగి ఉంటారని చెప్పేసి ఇలా బాల వికాస్ గురువుల్ని, ఇలా పిల్లల్ని మోటివేట్ చేస్తున్న బాల వికాస్ గురువులందరినీ కూడా చాలా బాగా మెచ్చుకున్నారండి. చాలా డెడికేషన్తో వర్క్ చేస్తారని చెప్పేసి ఇంకా చాలా చాలా విధాలుగా పిల్లల యొక్క నైపుణ్యాన్ని ఎంతగానో మెచ్చుకోవటం జరిగిందండి.
రైల్వే స్టేషన్లో రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయన్నమాట. అందుకని ఆ వెనకాల ఉన్న డిస్టర్బెన్సెస్ వలన గెస్టులు మాట్లాడిన మాటలు క్లారిటీ లేక నేను చెప్పాల్సి వస్తుందండి, వేరేగా అనుకోకండి. ఈ వేస్ట్ టు వర్త్ ఎగ్జిబిషన్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి సహాయ సహకారాలు అందించిన రైల్వే శాఖ అధికారులందరికీ, అలాగే సందర్శించడానికి వచ్చిన అధికారులందరికీ మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా సాయిరామ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.